హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో రేగి వడియాలను చూపించబోతున్నానండి. ఈ రేగి వడియాలు పుల్ల పుల్లగా, తీతీగా, అలానే కారంగా చాలా బాగుంటాయండి. ఈ రేగి వడియాలని పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. స్టవ్ వెలిగించే పని లేకుండా ఈ రేగి వడియాలను చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ రేగి వడియాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను దేశవాళీ రేగుపళ్ళను తీసుకున్నానండి. దేశవాళీ రేగుపళ్ళతోనే కాదండి, హైబ్రిడ్ రేగుపళ్ళతో కూడా రేగువడియాలను పెట్టుకోవచ్చండి. ఈ రేగుపళ్ళను బయట కేజెస్ లో అమ్మరండి. తవ్వ సోళ్లతోనూ కొలిసి అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ నేనైతే తవ్వ రేగుపళ్ళను తీసుకున్నానండి. ఫస్ట్ వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. అలానే ఈ రేగుపళ్ళకి ఏమైనా కన్నాలు కానీ, అలానే పుచ్చిపోయిన కాయలు కానీ, లేదంటే కొంచెం పచ్చగా ఉన్న కాయలు కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ వీటిని తీసేయాలండి. ఇప్పుడు ఈ రేగుపళ్ళను 2-3 సార్లు బాగా కడుక్కొని తీసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 స్పూన్స్ జీలకర్రని, అలానే ఇందులో 7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే ఇక్కడ పచ్చిమిర్చినే కాదండి, సగం పచ్చిమిర్చిని సగం ఎండుమిర్చిని కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చండి. వీటిని వేసిన తర్వాత ఈ రెండింటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో శుభ్రం చేసిన రేగుపళ్ళను వేసుకొని ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి 50 గ్రాముల బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. అలానే ఇందులో రుచికి తగినంత సాల్ట్ ని వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఫైనల్ గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో మనం వాటర్ ని వేయకూడదండి. ఈ రేగుపళ్ళలో ఉండే జిగురు అనేది మనకు సరిపోతుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వడియాలను పెట్టుకోవడానికి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద మనకు నచ్చిన సైజులో ఈ విధంగా వడియాలను పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న వడియాలను ఎండలో బాగా ఎండనివ్వాలి. ఈ రేగు వడియాలు ఒకవైపు ఎండిన తర్వాత మరో వైపుకు తిప్పుకొని ఎండనివ్వాలి. ఈ రేగు వడియాలు మనకు 2 వైపులు బాగా వెండాయి అంటే మనకు రేగు వడియాలు అనేవి రెడీ అయిపోయినట్లేనండి. ఇక్కడ నేను చూపించినట్టు కనుక రేగు వడియాలు కనుక ఎండిపోతే రేగు వడియాలు మనకు రెడీ అయిపోయినట్లేనండి. ఈ విధంగా చేసుకున్న రేగు వడియాలను 6 నుంచి 7 నెలల వరకు వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా స్టోర్ చేసుకోవచ్చండి. సంవత్సరం పాటు ఈ రేగు వడియాలను పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇవి స్టోర్ ఉంటాయండి. అంతేనండి, ఈ రేగు వడియాలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.